అందరికీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా బర్త్డే. సో నా బర్త్డే లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఆశీర్వదించడానికి మా హస్బెండ్ అయితే రెడీగా ఉన్నాడు. మా మిజ్జు స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా అందుకే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళలేదు, ఈవినింగ్ వెళ్తాము. ఇంకా ఇక్కడైతే పూజ అయిపోయింది, పూజ కంప్లీటెడ్. ఇంక ఇప్పుడు ఆశీర్వాదం తీసుకోవాలి, పెద్దల ఆశీర్వాదం. ఇంకా మా హస్బెండ్ పెద్దోడు కాబట్టి తనకు ఆశీర్వాదం తీసుకుంటున్నాం. ఓకేనా? కానీ నైట్ అయితే మా హస్బెండ్ మంచి సర్ప్రైజ్ అయితే ఇచ్చిండు. ఆ వీడియో ఈ వీడియో తర్వాత అయితే యాడ్ చేస్తాను, చూడండి. నేను లైఫ్లో అయితే ఎప్పుడు మర్చిపోని సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. ఓకేనా? వీడియో కంటిన్యూ అయితే చూసేయండి. ఒకసారి చూద్దా, ఒకసారి చూడు, ఒకసారి కేక్ ప్లీజ్ 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 మమ్మీగా కేక్ పెట్టు. ఇది 25 25 హజరే వస్తుందా? నిజం నిజం చెప్పు డాడీ. డాడీ ఎక్కడ వస్తుంది? దానిపైన హ్యాపీ బర్త్డే నిజు, హ్యాపీ బర్త్డే టు యూ. మమ్మీకి నిజు చెప్పు డాడీ. దా దా బరాబర్ టైంకి వేసిన. కజి 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 డాడీ. హ్యాపీ బర్త్డే టు యూ మమ్మీ. హ్యాపీ బర్త్డే టు మీ లక్ష్మీ బాబా టు మీ. మమ్మీ హ్యాపీ బర్త్డే చెప్పు డాడీ. మమ్మీ చెప్పురా, హ్యాపీ బర్త్డే చెప్పురా. నువ్వు పెట్టు, మమ్మీ పెట్టు. హ్యాపీ బర్త్డే. బర్త్డే పెట్టరా, మమ్మీ పెట్టరా. థ్యాంక్ యూ. చూసారు కదండి, నేను చెప్పాను కదా నాకైతే లైఫ్లో మర్చిపోయిన గిఫ్ట్ ఇచ్చారని. ఇదేనండి ఆ గిఫ్ట్. అయితే నాకైతే మా హస్బెండ్ ఫస్ట్ టైం సర్ప్రైజ్ చేయడం. ఎప్పుడు అలాంటి సర్ప్రైజ్లు అయితే అస్సలు చేయరు. తనకు చేసేంత టైం ఉండదు. ఏదైనా ఉంటే నన్ను అడిగే చేస్తారు, కావాలంటే తీసుకోమంటారు, కానీ సర్ప్రైజ్లు అయితే అస్సలు ఇవ్వరు. ఇంకా ఫస్ట్ టైం ఇలా ఇచ్చేసరికి అయితే నాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది. అదే పెద్ద గిఫ్ట్ అని చెప్తున్నాను మీకు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా హస్బెండ్ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అయితే సేమియా చేశాను. ఇంకా అదైతే తినిపించాడు మా హస్బెండ్. ఇప్పుడు యాక్చువల్ గిఫ్ట్ అయితే ఇస్తున్నారు అనమాట. ఈ గిఫ్ట్ అయితే మాకు తెలుసు, ఎందుకంటే మేము లాస్ట్ టైం లీవ్ వెళ్ళినప్పుడే తీసుకున్నాము. అప్పుడే చెప్పారనమాట, ఇదే నీ బర్త్డే గిఫ్ట్ అని. అయితే చూసేయండి. చూపి. బంగారు గాజులు బయటకు ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. గోల్డ్ బ్యాంగిల్స్ అనమాట. 2 గిఫ్ట్స్ ఈసారి, ఎందుకంటే స్పెషల్ బర్త్డే కాబట్టి ఇయర్. ఎందుకన్నది కామెంట్ చేయండి. ఓకేనా? ఇవ్వు, వేసుకుంటా, పట్టుకో. హ్యాపీ బర్త్డే. చిన్నది గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. మార్నింగ్ నుండి ఇంకా మళ్ళీ వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. ఇంట్లో అయితే మళ్ళీ దీపం పెట్టేసిన. టెంపుల్కి వెళ్తున్నాం. మిర్చి సే హాయ్. ఇంట్లో మొత్తం బట్టలే, వర్షం కంటిన్యూగా పడుతూనే ఉన్నది. ఇంటి నిండా బట్టలు వేసేసినాము. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్ళాక చూపిస్తాను.
టెంపుల్కి అయితే బయలుదేరామండి. ఇంకా మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం టెంపుల్, కాకపోతే మా మిజ్జు స్కూల్కి వెళ్ళాడు. మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కానీ మా మిజ్జు అయితే స్కూల్కి వెళ్ళాడు. ఇంకా వాడిని స్కూల్ పంపించకుండా ఇంట్లోంచి వెళ్తే మాత్రం ఇంకా నెక్స్ట్ డే కూడా నేను స్కూల్కి వెళ్ళాను అంటాడు. అందుకే వాడి నుంచి బదులు ఇంక ఈవినింగ్ వెళ్దాంలే అని అనుకున్నాము. ఇంకా ఈవినింగ్ వెళ్ళి ప్రశాంతంగా పూజ చేయించుకుని అలానే వచ్చేటప్పుడు ఇంకేమైనా బయట తినేసి వద్దామని అయితే అనుకున్నాము. ఇంకా అలానే అయితే ఫస్ట్ టెంపుల్కి వచ్చాము. మా మిజ్జు బర్త్డేకి వెళ్ళిన టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, వినాయకుడు టెంపుల్. కాకపోతే కొంచెం మాకు దూరము, ఇంకా వర్షం పడుతుంది, మార్నింగ్ నుండి వర్షం పడుతూనే ఉంది. ఇంక ఇప్పుడు కూడా పడుతుంది, కాకపోతే లైట్గా పడుతుంది. ఇంక ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళే వరకు వర్షంలో తడుస్తాం ఎందుకులే, మళ్ళీ మా మిజ్జుకి అసలు కొంచెం కోల్డ్ ఉంది, మళ్ళీ కోల్డ్ ఎక్కువ అవుతుందని ఇంకా మా ఇంటి పక్కనే ఉన్న టెంపుల్కి అయితే వచ్చినాము. ఇంక ఇదైతే రామాలయం అనమాట. ఇంకా ఇక్కడ ఎంట్రన్స్లోనే వినాయకుడు ఉంటాడు కదా ఏ టెంపుల్లోనైనా. ఇంకా అలానే మేము వినాయకుని దగ్గరనే అర్చన చేయించుకుందాం అనుకున్నాము, ఎందుకంటే మా మిజ్జు ఫేవరెట్ దేవుడు కాబట్టి వాడికి బాగా ఇష్టము. లోపల చేయించుకుందామంటే వద్దు వద్దు వినాయకుడి దగ్గర చేయించుకుందాం అన్నాడు. ఎక్కడైతే ముందులే దేవుడే కదా అని అయితే ఇక్కడ చేయించుకున్నాం అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాము, చెప్పాను కదా రామాలయం అని. ఇంకా ఎంట్రన్స్లో రాముడి ఉంటుంది, పక్కకి సైడ్కి అయితే అమ్మవారు ఉంటారు, ఇంక ఇచ్చారు కూడా అమ్మవారే ఉంటారు. ఇంకా మా మిజ్జి ఎక్కడికి వెళ్ళిన అల్లరైతే తప్పదు కదా. ఇంక ఇక్కడ కూడా అందులో నుండి తూరుతా ఉన్నాడు. అవేంటి గ్రిల్స్ లాగా ఉంటే ఇంక ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టాను, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కొబ్బరికాయ కొట్టాను. ఇంక ఇక్కడ అర్చన కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మా హస్బెండ్ అయితే డిన్నర్కి అయితే బిర్యానీ పరాటాలు అవి అయితే ఆర్డర్ చేశారు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే రోజు అక్కడ నుండి బిర్యానీ తీసుకొచ్చారు, చాలా బాగుండే ఆంధ్ర హోటల్. మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో అయితే మా హస్బెండ్ బిర్యానీ ఇంకా పరాటాలు అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. ఇంకా అవి తీసుకొని అయితే కేక్ తీసుకొని ఇంకా డైరెక్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోయాము, ఎందుకంటే వర్షం పడుతుంది కదా బయట, అందుకే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, తీసారి హ్యాపీ బర్త్డే టు యూ. అయ్యో దేవుడా నా దేవుడే ఎనక ఎట్టిసినా ఫ్రెండ్ కే పెట్టరా దా దా హ్యాండ్ పెట్టు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మమ్మీ థాంక్యూ. హ్యాపీ బర్త్డే మమ్మీ పెట్టరా, మమ్మీ పెట్టరా, కింద పడుతుంది. మమ్మీ పెట్టు ఫస్ట్, మమ్మీ పెట్టు, మమ్మీ పెట్టరా, మమ్మీ పెట్టు, నేను పెడతాను. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మమ్మీ. Hmm. మరి చాలా మిత్రు సీన కదు అంతా చూసినావు నిన్న తెచ్చిన కేకు. వాళ్ళకి చాక్లెట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఏంటరా చాక్లెట్ కూడా ఉంది ఫ్రెండ్స్. అగో హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళ మమ్మీ హ్యాపీ బర్త్డే అయినప్పుడు నైట్ అయింది, ఇప్పుడు నైట్ అయింది. ఇప్పుడు మమ్మీ హ్యాపీ బర్త్డే అందరికి కేక్ ఇద్దాము, బిర్యానీ ఇద్దాము, అన్ని బిర్యానీ తీసుకురాలి, అతను తీసుకురాలి, ఏం తీసుకురాలి, ఆటోలో బిర్యానీ తెచ్చుకున్నా. రియా బర్త్డే తీసుకొచ్చింది కదా, అక్కడ రియా బర్త్డే అది తీసుకొచ్చింది కాబట్టి చెప్పు. ఇంకా సింపుల్గా అయితే మేము ముగ్గురం కలిసి అయితే బర్త్డే అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట. ఎవరినైతే పిలవమండి, ఇంకా మా హస్బెండ్ బర్త్డే అయినా నా బర్త్డే అయినా ఇంక ఇలా యానివర్సరీ ఇట్లా ఏమైనా కూడా ఎవరిని పిలవము, మేము ముగ్గురమే చేసుకుంటాము. ఇంకా మా మిజ్జు బర్త్డే అయితేనే గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తామన్నమాట. ఇంక ఇక్కడైతే కేక్ కట్ చేయడం అయిపోయింది కదా, ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకి ఇద్దామని అయితే వెళ్తున్నాను. నాకన్నా ముందే మా మిజ్జు నేను ఇస్తాను అయితే పట్టుకుంటున్నాడు. వాడు ఎక్కడ పడేస్తాడో అని నాకు భయం వేస్తుంది. ఇంకా కొంచెం వర్షం పడుతుందని చెప్పాను కదా, ఇంకా వాటర్ గిట్లుంటే పడతాడు కదా అని అయితే వాడు వెనకాల నేను వెళ్తున్నాను. ఇంక ఇద్దరం కలిసి వెళ్ళి అయితే అందరికి ఇచ్చేసి వచ్చినాము. మిజ్జు బిర్యానీ ఏదో ఉంది. ఫస్ట్ టైం గోంగూర బిర్యానీ ట్రై చేసినాం, టేస్ట్ అయితే అద్దరిపోయింది, అసలు సూపర్ ఉంది. ఈరోజు అయితే మా హస్బెండ్ నాకు వంట చేయడానికి అయితే రెస్ట్ ఇచ్చేసిన అనమాట, నా వంటగది రెస్ట్ ఇచ్చేసిన. థ్యాంక్ యూ. మార్నింగ్ నుండి వండేయలేదు, మధ్యాహ్నం అయితే ఓన్లీ రైస్ పెట్టేసుకున్నాం, నైట్ చికెన్ ఉంటే అయితే తినేసినాం. ఇంకా మార్నింగ్ దోశలు వేసుకొని తిన్నాము. రైస్ వస్తుంది. థ్యాంక్ యూ. ఆవిడతారు ఒక బుక్క వీడియో ఏమంటే అన్ని కలిపి ఇచ్చేసింది. పరాటాలు మొత్తం మిక్స్ చేసింది. పరాటా ఇది మా నా బర్త్డే స్పెషల్ అయితే.
హాయ్, చూసారు కదా నా బర్త్డే అయితే ఇలా సింపుల్గా హ్యాపీగా అయితే జరిగిపోయిందనమాట. ఒకటి ఏంటంటే మా ఫ్యామిలీ మిస్ అవుతున్నాను, అదొకటే. లాస్ట్ ఇయర్ అయితే నేను ఇంటి దగ్గర ఉన్నాను, మా హస్బెండ్ మిస్ అయ్యాను. ఇంకా ఈ ఇయర్ అయితే మా హస్బెండ్ దగ్గర ఉన్నాను, మా ఫ్యామిలీ అయితే మిస్ అవుతున్నాను అనమాట. నా మ్యారేజ్ అయినప్పటి నుండి అయితే లాస్ట్ ఇయర్ ఒక్కసారి మా హస్బెండ్ దగ్గర లేను, తన నా దగ్గర లేరు, డ్యూటీలో ఉండే. ఇంకా మిగతా అన్ని బర్త్డేస్ అని తనతో పాటు సెలబ్రేషన్ చేసుకున్నాను. ఇంకా ఈ ఇయర్ కూడా తనతో చేసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ అయితే కొంచెం బాధపడ్డాను తను లేరని, కానీ ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కదా అని ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలని మా హస్బెండ్ అయితే కొంచెం మోటివేట్ చేసేసారనమాట. అందుకే ఇంకొంచెం హ్యాపీగానే లాస్ట్ అయితే హ్యాపీగానే సెలబ్రేషన్ చేసుకున్నాను. లాస్ట్ అయితే మా చెల్లి వాళ్ళు అయితే నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట చాలా. ఇంకా మా హస్బెండ్ కూడా సర్ప్రైజ్ ఇచ్చారు, నాకు తెలియకుండా కేక్ అయితే ఆర్డర్ చేసి ఇంటికి పంపించారు మా అమ్మ వాళ్ళ ఇంటికి. అయితే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇయర్ కూడా చాలా సర్ప్రైజెస్ ఇచ్చారనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తన దగ్గర ఉండి, ఎందుకంటే తను ఎక్కువ సర్ప్రైజెస్ అలాంటివి పట్టించుకోరు, చేయరు. ఏదైనా ఉంటే నన్ను అడిగి చేస్తారనమాట. నీకు ఇది కావాలంటే కొనుక్కో అంటారు, కానీ సర్ప్రైజెస్ అయితే అంతగా చేయరు, తనకు అలవాట్లేదు. చేస్తే నేనే చేస్తే కానీ తను చేయరనమాట. కానీ నా కోసం టైం తీసుకొని ఆలోచించి నైట్ సర్ప్రైజ్ ఇచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై లైఫ్ అండి. థ్యాంక్ యూ మామయ్య, నాకు ఇవన్నీ చేసినందుకైతే. నువ్వన్నీ చేయకపోయినా నేను చాలా హ్యాపీగా ఉంటాను నీతో ఉంటే, ఓకేనా? చాలా థ్యాంక్స్. ఇది నా 25th బర్త్డే, అందుకే చాలా మెమొరబుల్గా ఉండిపోవాలని తను కష్టపడి అయితే సర్ప్రైజ్ అయితే ఇచ్చారనమాట నైట్ అయితే. సో లైక్ ఇవ్వండి ప్లీజ్, లైక్ ఇస్తేనే వీడియోస్ చాలా వరకు రీచ్ అవుతాయి. మీకు కనుక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.